సందేహాలు ప్రశ్నలే ఉన్నాయి తప్ప సమాధానాలు అయితే లేవు కదా. సో మరి మీరు ఈ కేసులో కొన్ని కేసుల్లో మీరు కూడా అడ్వకేట్గా ఉన్నారు. ఇది రఘురామకృష్ణరాజు గారు జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన కేసులో మీరు ఆయన తరపున కౌన్సిల్ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ కదా. సో నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ ఎందుకు జాప్యం జరుగుతోందని హానరబుల్ జడ్జెస్ అడిగిన పరిస్థితి, సిబిఐ కౌన్సిల్ని లేకపోతే ఇతర వాళ్ళని. సరే ఏమడిగారు ఏంటనేది మీకు తెలుసు, ఇదంతా పత్రికల్లో వచ్చింది అనుకోండి. కానీ ఏంటిది సిస్టంలో ఎందుకు జరుగుతోందని సిస్టంలోనే పై స్థాయిలో కన్ఫ్యూజన్ ఉందా లేకపోతే ఏంటి అసలు? మీరేం చెప్తారు దానికి? నేను చెప్తాను, దాన్ని బట్టి ఎవరు తప్పు ఉన్నదో మీరే చూసుకోండి సార్. ప్రజలు నిర్ణయిస్తారు తప్పు ఎవరిది అనేది. మీ ఇంట్రడక్షన్ లోనే ఐ కమ్ అవుట్ అండి. మీరు ఒక జడ్జి గారి గురించి పాయింట్ అవుట్ చేశారు. ఆయన ఒక పోస్ట్ లోకి రాకముందు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు, ఏది ఎమ్మెల్యేలు ఎంపీల కేసు డే టు డే దీని మీద ఒక 1 year లోగా కంప్లీట్ అవ్వాలని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆల్ హైకోర్టు ఇచ్చారు. చెప్పచ్చు, ఆయన జడ్జి ఉన్నప్పుడు ఇచ్చారు, ఆయన చీఫ్ జస్టిస్ కూడా చేసినా కూడా ఓపెన్. ఇప్పుడు ఆయనంతటా ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం పని చేసినప్పుడు దాన్ని ఫాలో చేయవలసిన పని అవ్వదు సార్, ఆయనే కదా. ఆయన సీజేగా 1 year ఉన్నారు సార్, ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడు ఏమైంది, నేను ఇచ్చిన ఆర్డర్ ఈజ్ ఇట్ ఫాలోయింగ్ లేదా అని ఆయన ఎప్పుడు దాని మీద ఫర్దర్ గా ఏమీ మాట్లాడలేదు సార్. ఎవరు తప్పు అంటారు? ఇది వ్యవస్థదా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీదా? ఎవరిది? ఏదున్నా వాటిల్లోనే ఉంటుంది, వ్యవస్థల్లోనే ఉంటుంది. వ్యవస్థలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మధ్య తిరుగుతూ ఉంటుంది. అది సరే, నేను క్రిమినల్ కేసెస్ లో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ అనేది ఏంటంటే ప్రైమా ఫేసీ కేసు లేనప్పుడు, గ్రౌండ్లెస్ కేసు లేనప్పుడు ఇది డిశ్చార్జ్ కన్సిడర్ చేసి డిశ్చార్జ్ చేయమన్నారు సార్. ఆ పిటిషన్ వేసి వినడానికి ఎంత పరిధిలో మనం ఈ కేసు వినొచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు చాలా డిసిజన్ చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నీకున్న రికార్డులు నీకు ప్రైమా ఫేసీగా కనిపిస్తే నువ్వు వెంటనే పిటిషన్ డిస్పోజ్ చేసేసి యు గో ఫార్వర్డ్. ఒక డాక్యుమెంట్ ట్రస్ట్ వర్దినెస్ కానీ, ఎవిడెన్స్ సఫిషియన్సీ కానీ, ఎవిడెన్స్ యాక్సెప్టబిలిటీ కానీ ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి? ఫుల్ డ్రెస్ ట్రయల్ జరిగిన తర్వాత ఈ డాక్యుమెంట్ కరెక్ట్, ఈ సాక్ష్యం కరెక్ట్, ఇది కరెక్ట్. అది అయ్యేదాకా ఏ రకమైన ఇది డిశ్చార్జ్ చేయడానికి ముద్దాయికి ఎటువంటి ఇది లేదు సార్. దట్స్ వాట్ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నది. మేము వేరే కేసులు వేస్తాం, డిశ్చార్జ్ పిటిషన్ టూ టైమ్స్ ఇస్తారు అడ్జర్న్మెంట్, 3 సార్లు లేకపోతే ఐఎమ్ పోస్టింగ్ ఫర్ ఆర్డర్స్. ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నదో మీరు ఆలోచించుకోండి. నేను చెప్తే మళ్ళీ నాకు కంటెంప్ట్ అంటాం. ఎవరి చేతిలో ఉన్నది మీరు చూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 1 August 2024 నుంచి 30th October 64 సార్లు డైలీ అడ్జర్న్ చేశారు సార్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డే టు డే ఎంత చెప్పేస్తే కేసు వెళ్ళలేకపోతాం సార్. అట్లీస్ట్ ఇఫ్ యూ ఫైండ్ స్మాల్ లైన్, ఒక చిన్న ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ మీకు కనిపిస్తే ఇమీడియట్లీ డిస్మిస్ ది పిటిషన్, పోస్టెడ్ ఫర్ చార్జెస్. అదే కదా అన్ని కేసుల్లో చేస్తారు. ఈ కేసులు ఎందుకు జరగట్లేదు? నేను చెప్తాను, ఎవరు తప్ప మీరే ఆలోచించండి. అంటే ప్రజలు ఆలోచించండి. ఒక ఆయన ఫుల్ గా డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తారు, ఆయనకు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఓకే, నేను ఈరోజు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి నేను ఆర్డర్లు ఇవ్వలేను అని చెప్పచ్చు. అంతవరకు కరెక్టే, సముచితమే. కానీ ఇది మొదటి నుంచి విని మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వమని ఆయన ఎందుకు చెప్పాలి సార్? అదే కదా, ఆయనకి ఏ రకమైన అంటే వాట్ ఈస్ ఇట్? ఇంకెవరిని తప్పడతాం సార్? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఎక్కడ సిబిఐ డే 1 నుంచి ఇట్లా ఉన్న తప్ప జరుగుతానే ఉంది, దాని కాదనలేవు. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైతే రింగ్ మాస్టర్ ఆ రింగ్ మాస్టర్ కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఎవ్వరూ ఏమీ మాట్లాడే పని లేదు సార్. ఇప్పుడు అదొక్కటే ఇదండి. ఇంకా నేను చెప్తాను, ఇంకా
అసలు ఇంకోటి కూడా డిశ్చార్జ్ అనే పిటిషన్ ఇట్స్ వెరీ వెరీ కామన్ సార్. అది వారిని వదిలేసేయండి అవి అయిపోయి ఆ తర్వాత అయినా కోర్టు దాని ఇది చూపెట్టుకోవాలంటే ఈయన అంతకుముందు సీఎం కాబట్టి డబ్బులు అయిపోతాయి రావద్దు అన్నారు. మరి సీఎం అయిపోయి ఎన్ని రోజులు అయింది, ఎక్స్ అయిపోయి ఎన్ని రోజులు అయింది సార్? వై నో కోర్టు మీకు చెప్తే నంబర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ లో జామ్ అయిపోతాయి. ఒక మామూలు ముద్దాయి బై ద టైమ్ హీ రీచెస్ కోర్ట్ ఎవరు ఆలోచిస్తారు ట్రాఫిక్? ఆయన అదే రూట్లో వెళ్తాం, మేము వెళ్తాం, జడ్జీలు వెళ్తాం, ట్రాఫిక్ చూస్తాం. ఆయన పిలిచినప్పుడు ముద్దాయి లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్. మీరు ఇందా బెయిల్ కండిషన్స్ చెప్పారు. బెయిల్ కండిషన్స్ లో కూడా లోవర్ కోర్టు పెట్టింది, హైకోర్టు దట్ హీ షుడ్ బి ప్రెసెంట్ అట్ ఎవ్రీ డేట్ ఆఫ్ హియరింగ్ అని. దానికి ఇప్పటికి వచ్చి నాకు తెలిసి రీసెంట్ గా కూడా మీరు చెప్తుంటే గుర్తు వస్తుంది, రీసెంట్ గా కూడా ఇక నుంచి కోర్టుకు అటెండ్ అవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఒక్కసారి కూడా అటెండ్ అవ్వాలి. రీసెంట్ అవును సార్, వెరీ రీసెంట్ పాస్ట్ లో. అదే వేరే కేసులు ఏం జరుగుతాయి సార్? ఇన్ స్పైట్ ఆఫ్ కోర్ట్ డైరెక్షన్ అక్యూజ్డ్ నాట్ ప్రెజెంట్ ఇష్యూ NBW. అదే కదా, ఎందుకు జరగట్లేదు? ఇందులో ఎందుకు జరగట్లేదు? అదే కదా ఇప్పుడు అడుగుతున్నది కూడా, మనం అడుగుతున్నది కూడా అదే. ఒక్క నిమిషం వెంకటేష్ గారు. ఉమేష్ చంద్ర గారు నమస్తే.